నా పేరు శ్వేతా నిర్మల్. నాది రాయ్బరేలీ జిల్లాలోని ఓంచహార్ మండలంలోని అకుడియా గ్రామం. నాన్న ముంబైలో ఒక బట్టలు ఇస్త్రీ చేసే పని చేస్తారు. అమ్మ హౌస్ వైఫ్. ఆమె ఇంటి పని మరియు టైలరింగ్ పని చేస్తుంది. ఆమె ఇంటి దగ్గరలో నివసించే వారికి బట్టలు కుడుతుంది. అమ్మ కటింగ్ మొదలైనవి చేసేటప్పుడు నేను చూసేదాన్ని. నాకు టైలరింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ డ్రెస్సులు చూసిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. బహుశా నేను కూడా అలా కుట్టగలిగి వేసుకుంటే బాగుండు అని అనుకున్నాను. ఇది ఎలా చేస్తారు, అది ఎలా చేస్తారు అని అమ్మని అడిగేదాన్ని. దాంతో వేరే వాళ్ళకు కూడా నేను కుట్టగలను, అలాగే నేను టైలరింగ్ నేర్చుకుని సెల్ఫ్ డిపెండ్గా ఉంటూ నేను కూడా కొంత డబ్బు సంపాదించగలను అని నా మనసులో అనిపించింది. ఫ్యాషన్ డిజైనింగ్ ఒక పెద్ద కోర్స్. ఇంట్లో డబ్బు సమస్య ఉండటం వల్ల నేను ఈ కోర్స్ చేయలేను. కానీ దీన్ని ఎలాగైనా నేర్చుకోవాలి అని ఆలోచిస్తున్నాను. మా ఫ్రెండ్ టైలరింగ్ కోర్సు నేర్పించే ప్రథమ్ సంస్థ గురించి చెప్పింది. అక్కడ తక్కువ డబ్బులతో నేర్చుకోవచ్చు మరియు ఉద్యోగం కూడా ఇప్పిస్తారు అని తెలిసింది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదని అనుకున్నాను. అదే విషయం నేను ఇంట్లో చెప్పాను. నా కుటుంబ సభ్యులు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందని భావించారు. కాబట్టి నాన్న ఏమీ అనలేదు. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి ఒంటరిగా బయటకు వెళ్ళడం చాలా కష్టం. ఎవరూ అమ్మాయిల్ని బయటికి పంపించరు. మేము అక్కడికి వెళ్ళి మేడమ్స్తో మాట్లాడినప్పుడు, అవును, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, జాబ్ కూడా ఇప్పిస్తారు అని మాకు పూర్తి వివరాలు తెలిపారు. అప్పుడు నాకు ఇంకా ఏదైనా చేయగలమని అనిపించింది. నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. థియరీ క్లాసులు కూడా జరిగేవి. కొంచెం ఇంగ్లీష్, మ్యాథ్స్, కాన్వర్సేషన్ అంటే ఎలా మాట్లాడాలి లాంటివన్నిటి గురించి నాలెడ్జ్ ఇచ్చేవారు. ప్రాక్టికల్స్ నాకు మంచిగా అనిపించాయి. కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం. కొన్ని కొత్తవి కటింగ్ చేసి నేర్చుకుంటున్నాం. బ్లౌజుల్లో చాలా రకాలు, బ్యాగ్లు, సూట్లు మొదలైన వాటి గురించి నేర్పించేవారు. తర్వాత నేను ఉద్యోగం కోసం AQ+ కంపెనీలో చేరాను. అక్కడ నాకు 8,000 రూపాయలు జీతం వచ్చేది. నేను అద్దె గదిలో ఉండటం వల్ల అంతగా ఆదా చేయలేకపోయాను. నేను 7-8 నెలలు పనిచేశాను. తర్వాత నాకు సొంతంగా ఏదైనా చేయగలనని అనిపించింది. తర్వాత నేను అక్కడి నుండి గ్రామానికి తిరిగి వచ్చేశాను. తర్వాత కొన్ని రోజుల్లో ఇంట్లో కుట్టు పని చేశాను. ఆ తర్వాత నా సొంత దుకాణం తెరిచాను. నేను కుట్టిన ఉత్పత్తులు కస్టమర్లకు నచ్చాయని తెలిసింది. ఆ విధంగా ప్రస్తుతం ఆదాయం బాగా వస్తోంది. రెండు నెలల్లో నేను 18 నుంచి 20,000 రూపాయలు సంపాదించాను. ఆమె తన ఖర్చులను సొంతంగా సంపాదించుకుంటుందని, సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉంటుంది అని కుటుంబంలోని వారు, బంధువులు మరియు ఇరుగు పొరుగు వారు అంటున్నారు. ఇది విని నాకు చాలా సంతోషంగా ఉంది. టైలరింగ్ పనిలో ప్రథమ్ నాకు చాలా సహాయం చేసింది. అవును, ఇప్పుడు నేను నా సొంత కాళ్లపై నిలబడ్డాను. గ్రామాల్లో నివసించే అమ్మాయిలు గ్రామం నుండి బయటకు వెళ్ళడం చాలా కష్టమని, ఇతరులు చెప్పే మాటలు పట్టించుకోకండి అని నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి బయటకు వెళ్ళండి, నేర్చుకోండి, మీ కుటుంబ సభ్యులకు సహాయం చేయండి. సెల్ఫ్ ఇండిపెండెంట్గా తయారవ్వండి. ఇతరులపై ఆధారపడకండి.